టెంట్ వేద్దాం, కొంచెం స్టేజ్ కింద చేద్దాం అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళాను అక్కడికి. 7:30కి ఒకరిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, కొద్దిగా వెనక్కి వేసుకోండి సార్ అన్నారు. సరే వెనక్కి వేసుకుంటారని చెప్పేసి వచ్చేసాను. తర్వాత డిఎస్పీ వాళ్ళు వచ్చి వాళ్ళెవరు చెప్పలేదు కానీ మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారు. సరే పట్టుకెళ్ళిపోయారని చెప్పి డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఏంటంటే ఇలా పట్టుకెళ్ళిపోయారంటే మీరు అక్కడ చేయడానికి వీల్లేదు. మేము ఏం చేస్తామండి, మేము ధర్నాలు చేస్తామని అనలేదు. సెక్షన్ 30 ఉంది, సెక్షన్ 144 ఉంది. మేము సెక్షన్ 30కి విరుద్ధంగా మేము అక్కడ ఏం ప్రవర్తించట్లేదు. మైక్ ఏం పెట్టం, స్పీచెస్ ఉండవు. ఎవరికి వచ్చి సింగిల్గా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు, గుబ్బుగొడ్డం ఉండదు. అదే మేము చేయదలుచుకున్నాం అని చెప్తే ఎవరిని రానివ్వను, ఇక్కడికి ఎవరిని చేయనివ్వను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు ఒక యంగ్ డిఎస్పి. పేర్లు తెలియదు నాకు. సరే నువ్వు ఎలా చేయనివో చూస్తాను నేను కూడా, జనం ఎందుకు రారో కూడా తెలుసు నాకు, ఎంతమంది ఆఫ్ చేస్తారో ఆఫ్ చేయండి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. రాత్రి 3:30 గంటలకి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇండిస్పేట దగ్గర పోలీసులు బలవంతంగా కూల్చి మొన్న దానికి దండేశాను. దాన్ని కూల్చేసి 3:30కి ఆ పేటలో వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి పట్టుకెళ్ళిపోయారు. నేను స్నానం చేసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళు పోలీసులతో 2 టౌన్ సిఐ అని పిలిచి మాట్లాడి, మీరు చేస్తున్నది తప్పు, మీరు ఎందుకు పట్టుకెళ్ళిపోయారు రాత్రి, మంచి పద్ధతి కాదు ఇది, ఇంకో ప్లేస్ చూపించండి వాళ్ళు పెట్టుకుంటారు అని చెప్తే అలాగేనండి చూపిస్తామని అన్నారు. అక్కడ వాళ్ళందరూ పెట్రోల్ వేసుకుని కాల్చుకోవడానికి కూడా సిద్ధపడిన పరిస్థితులను సమన్వయపరిచి నేను వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ పోలీసులు ఎప్పుడైతే ఎందుకు అంత పోలీసులో నాకు అర్థం అవ్వలేదు. సరే శాంతి భద్రతలకి పోనీ ట్రాఫిక్కి చేశారంటే అర్థం చేసుకున్నాను. సరే వాళ్ళు పెడతామన్న చోటకి మేము ఇంక మళ్ళీ వెళ్ళలేదు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్న చోటకి. మేము ఇక్కడ అక్కడ ప్రకృతి వేదిక ఉంది కదా, అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుని లాస్ట్గా ఒకసారి వెళ్దాము, అడుగుదాము, అక్కడ పర్మిషన్ ఇస్తారేమో, ఒక టేబుల్ వేసుకుని కొవ్వొత్తి పెడదామని వెళ్ళాను. వెళ్ళేటడుగు పొలం అంటే వచ్చేసారు. కారు దిగలేదు నేను, ఎందుకంటే కారు దిగితే వాళ్ళు నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల కేసులు పెడతారు. అంతకుముందు కూడా కారు దిగపోయినా కూడా కేసులు పెట్టారు. పోలీసులు సంగతి తెలుసు కానీ కారు దిగలేదు. కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు. నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను. నన్ను డ్రైవింగ్ సీట్లోకి నుంచి లాగడానికి పోలీసులు 100 మంది పోలీసులు, కారులోంచి దించడానికి 15 నిమిషాలు నన్ను ఎంత దారుణంగా హింసించారంటే, ఇష్టానుసారంగా లాగి గీసేసి, అయినా కానీ నన్ను కారులోంచి 15 నిమిషాల వరకు దించలేకపోయారు 50 మంది పోలీసులు, డిఎస్పీలు. వెనక నుంచి ఒక 2 డిఎస్పీలు తోయడం, ఇటేపు నుంచి కాళ్ళు పెట్టి కాళ్ళు ఇరిసేసి లాగడం, ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను. అయినా వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంతమంది చూసినా నన్ను లాగలేకపోయారు. సరే 15 నిమిషాల తర్వాత అంతమందిని ఇంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను, ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు. సరే 15 నిమిషాల తర్వాత నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకున్నారు. అప్పటికి 3:45, 10 నిమిషాల దాకా 4 అవి ఉంటుంది. ఇంకా అక్కడ మొదలుకునండి రాజానగరం వరకు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ వేమగిరి వరకు తీసుకెళ్ళారు. మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు. మళ్ళీ లాలా చెరువు వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకు తీసుకెళ్ళి అక్కడ దివాన్ చెరువు ఎదురుకుండా రోడ్డు ఉంటే
ఆ రోడ్డు నిర్మానుష్యం ఎవ్వరు లేరు, అన్నీ చుట్టూ పొదలు. ఏవో అక్కడ ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉంది, శ్రీనివాస్ గారి దగ్గర, శ్రీనివాస్ అనుకుంటా, గూడూరు శ్రీనివాస గారి హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేవు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి 3 జీపులు అక్కడ దించారు. దించి అక్కడ 2 గంటలు ఉంచారు. అంటే నేను పారిపోతే కాల్ చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా ఆడాను. ఏం చేయమండి, మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి. నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడో ఐజీ గాడో తెలియదు, కానీ ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు, కానీ నిమిషానికి ఇన్స్ట్రక్షన్. మరి డిఎస్పీలో ఊరిని అమ్మ ఇదేమీ సార్, నేను ఎక్కడ ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా అంటే నాకు ఒళ్ళు మండి గాడ్ అంటున్నాను. యథవలం బ్రిటిష్ వీళ్ళు సీఏలో మాట్లాడుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంత హెరాస్మెంట్ మన స్వాతంత్ర సమరయోధులు అనుభవించి ఉంటారండి అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత హెరాస్మెంట్ చూడండి. మళ్ళీ అక్కడి నుంచి మా సన్నీకి ఎలా తెలిసిందో వచ్చేసారు అక్కడికి. అంటే మీ దగ్గర జీపీఎస్ ఉందా? ఊరి ఏమన్నా నా దగ్గర జీపీఎస్ లేదంటే పాపం అది సరదాగా అడిగారు లేండి, అదే జోక్ అడిగారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వాళ్ళు ఎస్పీకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటున్నారు. ఎవడో మన మధ్యలో ఒక మోళ్ళు ఉన్నారండి, వాడి ద్వారా వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఎవడో లొకేషన్ షేర్ చేశాడు, ఎవరు చేశారు ఏంటో తెలియదు. కానీ అండి మీరు సంపాదించగలిగితే ప్రెస్ వాళ్ళు 15 నిమిషాలు నన్ను కారులో దించి వీడియో సంపాదించే అంతకన్నా భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఇంకోటి ఉండదు. అంటే ఒక ఎంపీగా చేసిన 10 సంవత్సరాలు ఎంపీగా చేసిన వారితో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏ రకంగా ఉందో మీకు వీడియో కానీ మీరు సంపాదించగలిగితే, ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డే లేంటిరా బాబు నీకు, రా చంపించేసావు మనిషిని. సరే ఏదో మాట్లాడాలనుకుంటూ బుర్ర ఏం పని చేయట్లేదు. అలాగ నన్ను మళ్ళీ కంపల్సరీ దగ్గరికి వచ్చి అంటే 6:30కి అయిపోయింది, 7:30 వరకు నన్ను వదలకూడదు. పోనీ వాళ్ళు దానికి నా ప్రోగ్రాం ఏమన్నా చేయించారా? 1000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 25,000 కన్నా పైన. మొత్తం ఫోర్త్ బ్రిడ్జ్ ఆగిపోయింది. నేను ఉన్నాను అక్కడ. అంటే ఇదంతా నేను ఆపలేదని చెప్పి వాళ్ళే నాకు మీద సాక్ష్యం క్రియేట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ పోలీస్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను, ఏమే వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ బర్త్డే చేసుకుంటా ఉంటా కదా, ఏందయ్యా నీ పాలన? ఇదేనా నీ పాలన? నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా? ఇయే మా బర్త్డే విషెస్. ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు, ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను. నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 76, 77, 78 ముసలోడివి, 80. మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వు సిగ్గు ఉండాలిరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకేమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్కబెట్టేద్దాం అనుకున్నావా? చూసావా జనాల్ని? ఒక పిలుపుకి ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు.